కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎఫానియా తరువాతి రెండవ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ నేటి పరిశుద్ధ ఆదివారానికి ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని మహింపరచులాగిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 67వ కీర్తన. శాశ్వతుడ విస్మయం ఉంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందున్ ఉరుమల యందు యేసు ప్రభు నిన్ను ఆరాధింతును అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపడతాం. విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందు యందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నురంతరం మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారానియో మహాదేవా.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషం కలిగి చేయి దేవుని ఎద్దకు చేరుదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మిక్కిలి ప్రియులారా, మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనల్ని మనం శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములు వినయముగా నొప్పుకుందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనల్ని మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణము తప్ప మరేది కనబడదు. వీని నుండి మనం ఎంత మాత్రమును తప్పించుకునలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరం గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మనం పాపం వలన మనం పొందవలసినదంతు అనుభవించుటకు ఆయన మనుషుడాయను. మనం మరీ ఎక్కువగా దృఢముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులమగినట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించును. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మొచ్చు. ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వాణి అందును జీవించును. అతడు నిత్యజీవం గలవాడై ఎండును. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చుబడటకై శిలువ మరణం నంది లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీన్ని ఆచరింపవలెను. మరియు మనం దీన్ని బట్టి ఆయన మిగులు హృదయపూర్వకంగా వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించి ఆయన మనల్ని ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోని త్రాగుచున్న మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేనవి. దాచబడిన మరుగైండుదేదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గనపరుచున్నట్లు మా హృదయాలోచన నీ పరిశుద్ధాత్మ వేశం వల్ల పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాను. ఆమేన్. హృదయమును పరిశోధించుడు సర్వశక్తి గల దేవుని సమ్ముఖనందు నేను మిమ్మల్ని అడిగినది ఏమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరానికిడి చేయిచు తలంపు వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేస్తున్ననియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచు ఉన్నారా? యేసుక్రీస్తు పాపం రక్షించుటకు ఈ లోకములకు వచ్చిననియు ఆయన నామందు విశ్వాసముంచి వారందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచు ఉన్నారా? అలాగైతే మీరు సకల పాపం నుండి విముక్తి పొందవలన ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచు ఉన్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అన్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రంగా నుండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచు ఉన్నారా? మన వినయముగా దేవుని ఎదుటి పాపం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము.
అందరూ కలిసి ఈ మాటలు నాతో చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసేయున్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నేను వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరమించి తన ప్రియకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానం వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపనైన నేను ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచి వారందరి పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నవనియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారం బట్టియే పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనిదేమనగా, అటివారి పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములు క్షమింపడు. మరియు కృపాధనము అంతం కాక నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. ఎఫ్ఎన్యా తరువాత 2 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. ఓ సర్వోన్నతుడా, నీ నామము కొనియాడుదురు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తుతించుడి. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు నామమును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ. దేవునికి మహిమ
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, నీవు ఇహపరముల యందుండు సమస్తమును ఏలుచున్నావు. నీ జనులమైన మా మానవులను దయతో విని మా బ్రతుకు దినములన్నిటి యందు నీ సమాధానం మాకు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడువై యుగయుగములో జీవించి పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమెన్. కూర్చోనండి. ఎఫ్రానియా తరువాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని పురుషుల్లో నుండి ఎవరైనా వచ్చి చదివించవలసిందిగా మనం చేస్తున్నాను. ఎఫ్రానియా తర్వాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడగుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ఈ పాఠ్యభాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని యవనస్తుల నుండి ఎవరైనా వచ్చి చదివించవలసిందిగా మనం చేయించున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. ఎపిఫానియా 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33 వరకు. క్రీస్తునందలి భయంతో ఒకనికొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూఢత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు.
తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి 10 వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని స్త్రీల్లో నుండి ప్రేరేపించబడిన వారు వచ్చి చదివించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఎపిఫానియా తరువాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఇలాగు రాయబడి ఉన్నది. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సడుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొనని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈ పాఠ్యభాగం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరూ ఆ విధంగానే నిలుబడి ఉండి నీకే విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాం. నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతు పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకములకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున
కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహింపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధముగు బ్రతుకు కొరకును నిరీక్షించున్నాను. ఆమెన్. కూర్చోనండి. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 264వ కీర్తన. ఏ సంఘం పునాది క్రీస్తే సాదేశుడే దక్కించే యేసుదిని వాక్కుపులు రెట్టించి అనే కీర్తన పాడుకుంటూ నేటి ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. చివరి చరణం పాడుతుండగా సంగమతి లేచినట్లయితే వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి ద చర్చ్ వన్ ఫౌండేషన్, ఈ సంఘ పునాది క్రీస్తే సాదీసుడే. May
మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కూర్చునండి. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎఫ్ఐనియా తర్వాతి 2వ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ నడిపింపుకై ప్రాధేయపడదాం. తల్ల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, మాతో మాట్లాడేటువంటి దేవ, మా మనవులు ఆలకించేటువంటి ప్రభువా, నీ మాటలు వినడానికి వినగల చెవులను నీ కృపను మాకు అనుగ్రహించుము. వినట వలన విశ్వాసము కలుగును అని మీరు సెలవిచ్చిన మాటలకు లోబడి నీ మాటలు వినడం మాకు నేర్పించుమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేసుకున్నామని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాం మా తండ్రి, ఆమెన్. ఒక పెద్దతను, ఒక పెద్ద వేదాంతి ఒక స్టేట్మెంట్ చేశాడు. ప్రతి మానవుడు బైబిల్ని అర్థం చేసుకోవడంలో విఫలం చెందాడు అన్నది ఆయన యొక్క వాదన. ఒక పెద్ద థియోలోజియన్. దానికి కారణం ఏంటినంటే, ఆది కాండంలో దేవుడు మానవులకు ఇచ్చినటువంటి మాట, ఏలుడి లోపరచుకునడి. ఏలడం అంటే ఏంటో, లోపరచుకోవడం అని అంటే ఏంటో మానవుడు సరిగ్గా అర్థం చేసుకోలేక లోపరచుకోవడాన్ని అధికారంగాను, ఏలడాన్ని ఇష్టానుసారంగాను అర్థం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటే, దేవుడే మరలా ఈ లోకానికి ఏతించి ఏలడాన్ని లోపరచుకోవడాన్ని ఎలాగో చూపించి వారందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. హీబ్రూ భాషలో రువాహ్ అనేటువంటి మాట, రువాహ్. లోపరుచుకోవడం, ఏలడం మనం మిస్గైడ్ చేసుకున్నాం, మనం అర్థం చేసుకోవడంలో విఫలత చెందాం. ఈరోజు 3 లేఖన భాగాలు గనక మనం చూస్తే, చదివేటప్పుడే మనకు బాగా అర్థమైనటువంటి లేఖన భాగాలు కాబట్టి, ప్రజలు లోబడడానికి ఇష్టపడడం లేదు. సబ్మిసివ్నెస్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో సబ్మిట్ అనేటువంటి మాట ఉపయోగించాడు. దేవునికి, దేవుని మాటకి లోబడడానికి మానవుడు సిద్ధంగా లేడు. ఈ 3 లేఖన భాగాలని నేను మీకు చెప్తాను. ద్వితీయోపదేశ కాండంలో హోరేబు పర్వతం మీద దేవుడు మాట్లాడుతూ ఉంటే ప్రజలు వినడానికి ఇష్టంగా లేరు. నీ మాట మేము వినలేకపోతూ ఉన్నాం అని దేవునితో అంటూ ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే, సరే, మీలో నుండి, మీ సొంత జనుల్లో నుండి ఒక మనిషిని తీసుకొస్తాను, అతని మాట మీరు ఖచ్చితంగా విని తీరాలి. యు మస్ట్ లిజన్. అతని మాట వినని వారిని నేను శిక్షిస్తాను. ఒక ప్రవక్తను మీ మధ్య మీలో నుండి పుట్టిస్తాను. చాలా గొప్ప మాట ఇది. దేవుని మాటకి లోబడడం మానేసినటువంటి ఒక ప్రజతో దేవుడు ఆ ప్రజల్లో నుండి, లోబడనటువంటి ఆ ప్రజల్లో నుండి ఒక మనిషిని బయటికి తీసుకురావడం, అతన్ని ప్రవక్తగా ఎంచడం, అతని మాట వినడం అని చెప్పడం. పౌలు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాడు. దేవునికి మానవునికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని భార్య భర్తలకు ఉండేటువంటి సంబంధంతో పోల్చి చాలా లోతుగా మాట్లాడాడు. పెద్ద వేదాంతం ఇది, భార్యాభర్తల వేదాంతం, పెద్ద వేదాంతం.
15వ తారీఖున ఫ్యామిలీ రిట్రీట్ జరిగింది. బహుశా అందరూ ఉన్నారు ఇక్కడే, చాలా తక్కువ మంది, ఒక మినిమం 10 మెంబర్స్ లోపే లేరు, మిగతా వారు అందరూ విన్నారు. ఈ మాటను నేను మరలా రిపీట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. జయేంద్ర కుమార్ గారు, కరుణశ్రీ గారు చాలా మంచి మాటలు మనకు తెలియజేశారు. వారు లోబడడం గురించి మాట్లాడుతూ ఒక కొటేషన్ చెప్పారు, వీలైతే రాసుకోండి. ఆర్ఆర్కే మూర్తి గారి కొటేషన్: భార్య భర్తకు లోబడి ప్రేమిస్తుంది. భార్య భర్తకు లోబడి ఆ భర్తను ప్రేమిస్తుంది. భర్త ప్రేమించి భార్యకు లోబడతాడు. వండర్ఫుల్ సెంటెన్స్, ఆర్ఆర్కే మూర్తి గారు అన్నటువంటి మాట. నాకు అర్థం కాల, ఏంటి లోపడడం? అటు వెళ్ళినా ముందైనా వెనకైనా కంటిన్యూస్గా ఒకటే పరిష్కారం ఏంటంటే లోపడడం. ఇశ్రాయేలీ ప్రజలతో, మాట విననటువంటి ప్రజలతో దేవుడు ఒక ప్రవక్తని నిలబెట్టి చూపించేటువంటి మార్గం ఏంటంటే లోబడ్డం. నా మాట వింటలేదు కదా, ఇదిగో ఇతని మాట వినానన్నాడు. లూకా సువార్తలో యేసయ్య ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు 19వ అధ్యాయంలో. అతని పేరు జక్కయ్య. అతను ఎవరి మాట విండు. ఎవరి మాట విన్నటువంటి ఒక వ్యక్తి యేసయ్య మాటలు వినడానికి ఆసక్తితో ఉన్నాడు. యేసయ్య వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. వినడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తి, విననటువంటి ఒక వ్యక్తి యేసయ్య యొక్క మాటలు వినడం ప్రారంభించిన తర్వాత అతనిలో కలిగినటువంటి విప్లవం, గొప్ప విప్లవం. చెట్టెక్కాడు, క్రిందకు దిగాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు ఇస్తాను. నేను ఎవరి దగ్గర తీసుకున్న వారందరికీ రెట్టింపిస్తాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా గొప్పగా చూపించాడు ప్రభువు జక్కయ్యలో. సో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, మనలో ఎంతమంది లోబడడానికి ఇష్టంగా ఉన్నాం. ఈరోజు ప్రసంగం లోబడుట, సబ్మిట్. మనలో ఎంతమంది లోబడడానికి ఇష్టపడుతూ ఉన్నాం? ముందు నేనే వేసుకుంటాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మంచి మాట చెప్తే, ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగంలో కొటేషన్ వాడిన తర్వాత నా భార్య ఎప్పుడు చెప్తుంది, పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను, మీరు కూడా కొంచెం చూడాలి, మీరు కూడా వాళ్ళకి ఫీడింగ్ చెయ్యాలి అని ఉంటే నేను ఎంతకాలం తప్పించుకుంటూ అలా తిరుగుతూ ఉన్నాను. ఆఫ్టర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఈ ఫ్యామిలీ రిట్రీట్ అయిన తర్వాత నిన్నటి దినం నా భార్య ప్లేట్లో రైస్ ఇచ్చి బాబుకి పెట్టండి అన్నది. లోబడాలి కదా, లోబడ్డాను, పెడుతూ ఉన్నాను. మొదట తప్పించుకుందామన్న ఆలోచన వచ్చింది, కానీ దేవుడు అవకాశం ఇవ్వలా, లోబడాల్సి వచ్చింది. లోబడడంలో ఉండేటువంటి మాధుర్యాన్ని పౌలు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పగా చిత్రీకరించాడనంటే, నీవు లోబడితే నీ భార్యను ప్రేమిస్తావు, నీవు లోబడితే నీ భర్తను ప్రేమిస్తావు. ఈ ప్రేమ చాలా గొప్పదే. నేను నా చిన్నతనాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు, నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, నాకు ఏదైనా ఒక పని కావాల్సి వచ్చినప్పుడు నేను మా తల్లిదండ్రుల మాట వినేవాడిని. వాళ్ళు నా వైపు చూస్తూ ఉండగానే వారు కోరుకునే దాన్ని నేను చేసేవాడిని. స్కూల్ నుంచి వారు వచ్చే టయానికి నేను గుమ్మం ఎదురుగుండా బుక్స్ అన్నీ పెట్టుకొని చదువుతూ ఉండేవాడిని. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా సంతోషించి, యారా ఏం కావాలి అని అనగానే అప్పుడు నా చెట్ట ఇప్పివ్వన్నమాట, నాకు ఫలానాది కావాలి, నాకు ఫలానాది కావాలి. భార్య భర్తల మధ్య కూడా ఇదే సంబంధం ఉంది. ఇప్పుడు భర్తకి భార్యతో అవసరం ఉన్నప్పుడు ఆ భార్యను ఇంప్రెస్ చేయడానికి లోబడుతున్నట్టు నటిస్తాడు. భార్య భర్త దగ్గర నుంచి పొందుకోవాల్సినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని లోబడినట్టు ప్రవర్తిస్తుంది.
కానీ భార్యాభర్తలు ఇద్దరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం పౌలు మాటల్లో, నీ భార్యకు నువ్వు ఎందుకు లోబడాలి అని అంటే, నీ భర్త నువ్వు ఎందుకు ప్రేమించాలి అని అంటే ఒక రీజన్ ఉంది. నీ ప్రభువు యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తు నువ్వు ప్రేమిస్తే లోబడతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు నీకుండవలసినటువంటి ప్రధానమైన ముఖ్యమైన లక్షణం ఏంటంటే లోబడాలి. అది నీ భార్యకి కానీ నీ భర్తకు కానీ. అయ్యో ఇదేంటిది, నాకంటే నా భార్యను నేను ఎక్కువ ప్రేమిస్తాను కదా అని అనుకోవచ్చు, నా సొంత శరీరాన్ని కదా నేను ప్రేమించాలి అని అనుకోవచ్చు. నిజానికి పౌలు ఈ మాటలు రాసేటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పోయిన ఆదివారం మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఎక్సజెసిస్ చేస్తే ఏ సందర్భంలో పౌలు ఈ మాటలు మాట్లాడాడో గనక ఆలోచన చేస్తే, యూద సాంప్రదాయంలో ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. జూయిష్ కల్చర్, ఈ జూయిష్ కల్చర్లో యూదులతో మాట్లాడుతున్నటువంటి పౌలు వారి కల్చర్ని తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటనంటే, యూదుడు ప్రతిరోజు లేవగానే చేసేటువంటి ప్రార్థనలో 3 విషయాలు ప్రస్తావిస్తాడు. మొదటిది, ప్రభువా నేను అన్యుడిగా పుట్టనందుకు నీకు వందనములు. రెండవది, నేను స్త్రీగా పుట్టనందుకు నీకు వందనములు. మూడవది, నేను ఎవరికి బానిసగా లేనందుకు నీకు వందనాలు అని అంటాడు. జెంటైల్, స్లేవ్, ఉమెన్. స్త్రీగా పుట్టనందుకు, ఒక పరిచారికుడిగా పుట్టనందుకు, నీ సన్నిధానంలో నేను ఈ విధంగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నా అనేటువంటి మాట. అన్యుడిగా పుట్టనందుకు, జెంటైల్. ప్రతి పురుషుడు, ప్రతి యూదుడికి ఆ ప్రార్థన అలవాటు. ప్రతి యూదుడు ఆ ప్రార్థన చేసేటువంటి వాడు. మరి ప్రతి యూదురాలు ఏ ప్రార్థన చేస్తుంటుంది? ఎక్సర్సైజెస్ చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి స్త్రీ, యూదా మతములో ఉన్నటువంటి ప్రతి స్త్రీ తన భర్త యొక్క, తన పురుషుడి యొక్క ఆధిపత్యానికి లోపడడానికి ఇష్టపడక, తనకి స్వేచ్ఛనివ్వనటువంటి ఆ పురుషుని యొక్క మాటలకు లోపడడం ఇష్టం లేక దేవుణ్ణి నిందించేటువంటి స్థితి. దేవుణ్ణి నిందించేటువంటి స్థితి. ఇంకా లోతుగా వెళ్దాం. యోధా సాంప్రదాయంలో పురుషుడికి స్త్రీకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంలో, పురుషుడు స్త్రీని అత్యంత తక్కువగా చూసేటువంటి ఆ సమాజంలో పౌలు, ఇదిగో మీరు ఒకరి ఎడల ఒకరి ప్రేమ ఎందుకు కలిగి ఉండాలనంటే అవసరతలను బట్టి కాదు. మీరు ఎందుకు కలిగి ఉండాలంటే మీ దేవుడైన క్రీస్తుకు లోబడడాన్ని బట్టి మీరు ప్రేమిస్తారు. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అది. దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రతి ఒక్కడు తన భార్యకి, తన భర్తకి లోబడి ఉండాలనంటే అల్టిమేట్ ఆన్సర్ 1 పాయింట్లో కొట్టేశాడు పౌలు. కానీ ఇక్కడే సమస్య నెలకొంది. దేవునికి లోబడడం ఇష్టం లేనటువంటి ప్రజలకి, భర్తకి లేక భార్యకి లోబడడం ఇష్టం లేనటువంటి ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తారు? నా మాట నా భార్యకు వినడం ఇష్టం లేదనుకోండి, ఏం చేస్తుంది? అంటే మీ ఇంట్లో సంగతులు చెప్తే మీరు కోపం వస్తుందని నా ఇంట్లో సంగతులు చెప్తున్నా. ఏమనిపిస్తుంది? అందరింట్లో ఉండేదే. వినపడనట్టు ఉంటారు. అయ్యా నాకు వినపడలేదని అంటాం. సింపుల్. నాకు ఫలానాది కొనుక్కరండి అని అన్నది అనుకోండి, నాకు కొనడం ఇష్టం లేదు. అయ్యా నువ్వు చెప్పావా నాకు? మర్చిపోయానే, లేకపోతే నేను ఖచ్చితంగా తీసుకొచ్చేవాడిని అంటాం. సులభంగా చెప్తాం అబద్ధాలు. లోపడడం ఇష్టం లేనటువంటి ప్రజలు ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఫస్ట్ క్వాలిటీ లిసన్, వినడం నేర్చుకోవాలి.
లోబడడంలో ప్రధానమైన లక్షణం వినాలి. ఏం చెప్తుందో వినాలి. వినకపోతే సొల్యూషన్ రాదు. వినాలి. వినడంలోనే వారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలుస్తుంది. ప్రతి యూదురాలు తన భర్తతో మాట్లాడేటప్పుడు యూదుడు వినాలి. మనమైతే ఇప్పుడు ఎట్లా హ్యాపీగా పక్కపక్కన కూర్చున్నాం, కానీ సమాజ మందిరంలో స్త్రీలు బయట కూర్చోవాలి. యాజకుడు పరిశుద్ధ సన్నిధానంలో ఉంటే, దేవుని ప్రతినిధులు ఎక్కడో ఉంటే, పురుషులు దేవాలయం సమాజ మందిరం లోపల ఉంటే, స్త్రీ సమాజ మందిరం వెలుపడ కూర్చోవాలి. అదృష్టం, దేవుని మహాకృప, మనందరము దేవాలయంలో లోనే కూర్చుని ఉన్నాం. మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నాం, తప్పుగా అర్థం చేసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని తప్పుగా ప్రకటిస్తూ ఉన్నాం. విన్నటువంటి భార్యతో భర్త ఎలా మాట్లాడతాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీ అని అంటాడు. తీగానే ఏముందో చూడు, భార్యల గురించి ఏముందో చదువు, గట్టిగా చదువు అని. ఏముంటుంది? భార్యలారా, మీ భర్తకును ప్రేమించండి, మీ సొంత పురుషునికి వలె ఆయన మాటకు లోబడి ఉండండి. చదివేవా? బైబిల్లో ఉంది, గో, నేను చెప్పింది చెయ్యి అని అంటాం. దాని తర్వాత వచ్చిన మనం చదవం. ఒకవేళ లోబడకుండా భార్య తన తర్వాత వచ్చిన చదివింది అనుకోండి, అప్పుడు ఉంటుంది మన సంగతి. చాలా గొప్పగా ఉంటుంది ఈ వేదాంతం. వేదాంతం ఎంత గొప్పదనంటే, నన్ను నేను నిందించుకునేది అంత, నిన్ను నీవు నిందించుకునే అంత. ఈ మాట కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ వేదాంతంలోని సారాంశం నన్ను నేను నిందించుకునే అంత. ఈ వేదాంతంలోని సారాంశం నిన్ను నువ్వు నిందించుకునే అంత. తప్పు తప్ప ఇంకేం కనబడదు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే. యేసుక్రీస్తుకి లోబడి ఉండడంలో ఈ మాట వినడం నేర్చుకుంటే, మొదటిది వినటం నేర్చుకుంటే మనకు అర్థమయ్యేటువంటి సత్యం ఏంటనంటే, దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించిన కారణం నేను ఆయన మాట వినకపోవడం వలన. ఆయన సొంత కుమారుడు నాతో మాట్లాడి చనిపోయాడు, తన ప్రాణాన్ని నా కోసం అర్పించాడు. ఎందుకనంటే నా లోబడకపోవడం అనేటువంటి సమస్య నాలో నన్ను అపవిత్రుని చేసేసింది. ఈ అపవిత్రతను తీసివేయడానికి దేవుడు యేసుక్రీస్తు రూపంలో నాకు పవిత్రతను అనుగ్రహించాడు. ఆ పవిత్రతను కూడా నేను కోల్పోయాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి. చాలామంది భార్యాభర్తలు గొడవ అయినప్పుడు కూడా ఈ కమ్యూనల్లో పాల్గొరు. సమాధాన గీతం, నీ సమాధానము దాసునికి ఇప్పుడు అనేటువంటి పాట పాడరు. ఒక విషయం మనం అర్థం చేసుకోం, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అనేటువంటి స్పృహ గనక మనకు ఉంటే మనం సమాధానం లేకుండా ఉంటామా? లోబడకుండా ఉంటామా? నా మాటే చెల్లాలి అని అంటామా? నేను చెప్పిందే వినాలి అని అంటామా? పోనీ వింటే తప్పే ఉంది, ఒకసారి విందాం ఏం చెప్తారు అని అనుకుంటామా? అసలు మాట్లాడవద్దు, నీ మాట విన అవసరం లేదు. కమ్యూనికేషన్ ఎలా పెరుగుద్ది? ఇప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడడం మానేస్తే, ప్రజలందరూ దిక్కుచోచక దేవా మాట్లాడు మాట్లాడు మాట్లాడని పరితపించిపోతే, దేవుడు తన ప్రతినిధులుగా కొంతమందిని పంపించాడు. వారి మాట వినడం ప్రారంభించిన తర్వాత అది విసిగెత్తుకుపోతే, దేవుడే తానే స్వయంగా వచ్చి వారితో మాట్లాడడం ప్రారంభించాడు. కానీ ఇందులో ఉన్నటువంటి మతలబు నేను చెప్తాను. మనం మాట వినాలి అని అంటే కూడా మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యి ఉండాలి. భార్య భర్త మాట వినాలి అని అంటే, భర్త తాను అనుకున్నది చేస్తూ ఉన్నానన్నటువంటి అవగాహన భార్యకు కల్పిస్తేనే. ఏదో అడిగినట్టున్నా, నాకు మొన్న గుర్తొచ్చింది, ఏదో అడిగవు ఏంటది అని అంటే, అదా ఏమి లేదు ఫలానాది అడిగాను అనగానే అప్పుడు
మనం ముందు కొన్ని బిస్కెట్స్ వేయాలన్నమాట, అంతే కదా. దర్ ఈజ్ నో రాంగ్ ఇన్ దట్. మనం ముందు కొంచెం ప్రేరణ కల్పించాలి. నువ్వేదో చెబుతున్నావు, అదేంటో నాకు చెప్తే ఫుల్గా చెప్తే నేను చేసేస్తాను. అప్పుడు చెప్తుందా నాకు ఫలానాది కావాలి అని. భర్త అప్పుడు చెప్తాడు ఇదిగో నాకు ఫలానాది కావాలి అని. ఎప్పుడు నేర్చుకుంటాం మనం? వినడం ప్రారంభించిన తర్వాత నేర్చుకుంటాం. వినడం ప్రారంభించిన తర్వాత మనలో అనేకమైన విప్లవాలు బయలుదేరిపోతాయి. మాట వినడం ప్రారంభిస్తే మనం ఎంతటి తప్పులు చేసామో బయటకు వచ్చేస్తుంది. ఇంత చిన్నది అడిగితే నా భార్య, నా భర్త ఇంత చిన్నది అడిగితే నేను చేయలేకపోయానా అని అంటున్న సమస్య. ఇవన్నీ మన ఇంట్లో జరిగే సందర్భాలే. ఇవన్నీ ప్రతిరోజు మన ఇంట్లో మన మధ్య జరిగేటువంటి సంభాషణలే. మరి పౌలు ఎలా మాట్లాడుతున్నాడు? పౌలు యొక్క ఎక్సర్సైజెస్ మనం చూసాం. యోధా సాంప్రదాయంలో యోధా స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం, యోధా పురుషుడు పొందేటువంటి అధికారం, దేవుడు దీనిలో చాలా స్పష్టంగా మాట్లాడాడు. యు ఆర్ ఈక్వల్. మీరిద్దరూ సమానమే, నాకు ఇద్దరూ సమానమే. ఈ మాట కొంతమందికి నచ్చదు. ఈక్వాలిటీ అన్న పదం నచ్చదు. ఎందుకు నచ్చదు చెప్పండి? ఈక్వల్ అంటే తెలుసు కదా, సమానం. ఎందుకు నచ్చదు? భార్య భర్త ఇద్దరు సమానం అంటే నచ్చుద్దా? రేపు నుంచి అసలు నన్ను మాట్లాడినవదుగా అని అనుకుంటాం. ఇది పాదిరి గారు పాస్టర్ ప్రసంగం చెప్తూ ఇద్దరు సమానం అని అన్నాడు. ఈయనింట్లో ఏ సమాధానం ఉందో అని అంటారు కొంతమంది. కొన్ని మనసుల్లో వినపడుతూ ఉన్నాయి, నా చెవులు కొంచెం స్ట్రాంగ్. మనం ఎలా ప్రవర్తిస్తాం? ఈక్వల్ అనేటువంటి పదాన్ని మనం జీర్ణించుకోలేము. కానీ దేవుణ్ణి అంగీకరించిన ప్రతి విశ్వాసి ఈ మాట అంగీకరించక తప్పదు. దేవుణ్ణి నమ్మేటువంటి ప్రతి విశ్వాసి ఈ మాట అంగీకరించాల్సిందే. దర్ ఈజ్ నో అదర్ వే. వేరొక మార్గం లేదు. ఎందుకు వినాలి అని అంటే, ఎందుకు అంగీకరించాలి అని అంటే, దేవుడు నన్ను ఎలా సృష్టించాడో, దేవుడు నా పట్ల ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడో, అదే ప్రణాళిక, అదే సృష్టి దేవుడు స్త్రీకి కూడా కలుగజేశాడు. దేవుడు నా సాటి అయిన సహాయానికి కూడా తెలియజేశాడు. నేను ఏ స్వేచ్ఛ అయితే అనుభవిస్తున్నానో అదే స్వేచ్ఛ నా భార్య అనుభవించాలి. నేను ఏ స్వేచ్ఛ అయితే పొందుకొని జీవిస్తున్నానో అదే స్వేచ్ఛ నా భర్త కూడా అంగీకరించాలి. ఈ ఈక్వాలిటీలో ప్రధానమైనది ఫ్రీడమే. ఎంత గొప్ప మాట అనంటే, నా మాటకు విలువ ఉంటుంది అనేటువంటి భార్యలు ఎంతమంది ఉంటారు చెప్పండి? నా భర్తకు విలువ ఉంటుంది అనేటువంటి భర్తలు ఎంతమంది ఉంటారు చెప్పండి? చిన్న గేమ్ ఆడదాం కొంచెం రిలాక్స్ కోసం. చిన్న గేమ్. మీరు మీ భార్యని ప్రేమిస్తున్నారో లేదో, మీరు మీ భర్తను ప్రేమిస్తున్నారో లేదో ఈ చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలాగంటే, మీ అత్తగారి పుట్టినరోజు మీలో ఎంతమంది గుర్తుంది? నా వైపు చూడొద్దు, నేను ప్రశ్నలు వేస్తానంతే, నన్ను అడగకూడదు మీరు. నాకు ఈ ప్రశ్న వచ్చే మా అత్తగారి డేట్ ఆఫ్ బర్త్ నేను ఒకసారి చెక్ చేసుకుని వచ్చాను మీ దగ్గరికి. మన భార్యను మనం ప్రేమిస్తే మన భార్య ఇంటి వారందరినీ మనం ప్రేమించాలి. మన భర్తను మనం ప్రేమిస్తే నా భర్త ఇంటి వారందరినీ నేను ప్రేమించాలి. ఎంతమంది అంగీకరిస్తాం ఈ మాట? మనకు గుర్తుండదు చాలామందికి. కొంతమంది ధైర్యంగా చేయెత్తుతున్నారు. నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చేయెత్తగలను. కానీ ఇది మన ప్రశ్న. ఎందుకనంటే మనలో ఆ అధికారం, నా మాటే చలామణి అవ్వాలి అనేటువంటి తత్వం వీటన్నిటినీ పక్కన పెట్టేస్తుంది. స్వేచ్ఛను ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు సంఘానికి ఆపాదించాడు.
సంఘానికి ఆపాదించి ఏమన్నాడు తెలుసా? చర్చ్ ఈజ్ కమ్యూనిటీ అని అన్నాడు. సంఘం అంటే ఏంటి? వాట్ ఈజ్ చర్చ్? ఈ మధ్య నేను మాట అన్నాను, మాది సంఘం అని అన్నారు. ఎవరి సంఘం? ఎవరి సంఘం? సంఘం అంటే ఎవరు? వాట్ ఈజ్ చర్చ్? చర్చ్ అంటే అర్థం తెలుసా? 3 గుమ్మాలు, లేకపోతే 4 గుమ్మాలు, లేకపోతే ఒక 12 కిటికీలు, ఒక ఆకారం, బల్ల, బలిపీఠం, సిలువ కాదు. వాట్ ఈజ్ చర్చ్? చర్చ్ ఈజ్ కమ్యూనిటీ. నాతో పాటు మరికొంతమంది కుటుంబాలు, నేను, నా కుటుంబం, నా ప్రక్క వారి కుటుంబం, అందరం కలిస్తేనే సంఘం. అందరూ కలిస్తేనే సంఘం. నేను చెయ్యి అనుకోండి, వేరొకల కాళ్ళు. నేను కన్ను అనుకోండి, వేరొకరు ముక్కు. నేను నోరు అనుకోండి, వేరొకరు జుట్టు. డేవిడ్ గారు చెప్పే సొంత మాటలు కాదు, పౌలు చెప్తున్నట్టు మాటలు. సంఘం క్రీస్తుదై ఉన్నప్పుడు, ఈ సంఘం క్రీస్తును పోలిదనై ఉన్నప్పుడు మనం గుర్తెరగాల్సింది, మనము ఆయన అవయవములమై ఉన్నాము. సంఘంలో నేను ఒక కన్నుని, సంఘములో నేను ఒక ముక్కుని, సంఘములో నేను ఒక జుట్టుని అన్వయింపజేసుకోవాలి. నేనే అంటే నలవదు, లేదు అసలు నేనే అంటే. కానీ మనం అంగీకరించం అంతే. మన ప్రాబ్లం ఏంటంటే లిజనింగ్. మనం వినం కదా, అందుకని లోపడం. వినకపోవడం వలన కలిగేటువంటి అనర్థాలు ఇవన్నీ. అసలు ఏం చెప్తున్నాడో ఏంటో అని వింటే ఈ సమస్యలన్నీ పోతాయి. పౌలు సంఘాన్ని గురించి వివరిస్తూ మరలా ఎక్సర్సైజ్ చేస్తాను నేను. అసలు సంఘం అంటే ఎలా ఉన్నది చెప్పండి. ఫస్ట్ చర్చ్ గుర్తుందా మీకు? ఫస్ట్ చర్చ్ గుర్తుందా? అపోస్తల కార్యాల గ్రంథంలో ఫస్ట్ చర్చ్ గుర్తుందా? ఒక ఇంటిలో 4 కుటుంబాలు కలిసి పెట్టుకున్నాయి. ఒక ఇంట్లో ఒక మేడగదిలో ప్రార్థన జరిగింది. ఆ మేడగదిలో చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. చర్చ్ అంటే అది. అందరూ సమానమే. మనం అనుకుంటాం, మా ఊర్లో మా ఇంటికి దగ్గరలో ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చికి పేరు ఏంటనంటే సెయింట్ పాల్స్. కానీ నానుడు ఏంటో తెలుసా? అలుగోలు చర్చ్ అంటారు. ఇంటి పేరు అలుగు అనమాట. వారిలో వారిది పెత్తనం, అలుగోలు చర్చ్ అని అంటారు. కానీ అది పేరు కాదు. చర్చ్ అంటే కమ్యూనిటీ. మనం అనుకుంటాం, మీరు కావాల్సిన మీరు భీమవరం వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న చర్చిలో అడగండి, ఏం చర్చ్ అయ్యానంటే సెయింట్ పాల్స్ అంటారు. ఎవరిదయ్యా అని అంటే ఆ అలుగోలది చర్చ్ అంట. అలుగు కాదు ఇది అంటే చర్చ్. ఇది కాదు దేవుడు కోరుకునేటువంటి సంఘం. దేవుడు కోరుకునేటువంటి సంఘం ఎలా ఉంటుందనంటే మార్పులతో ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్స్తో ఉంటుంది, సాక్ష్యార్థమైన జీవితాలతో ఉంటుంది. ఆ సాక్ష్యార్థమైన జీవితం ఎలా ఉందో తెలుసా? ఇదిగో సొంకప్పు గుత్తదారుడు, ఇంకా లోతుగా చెప్తే పాపి. ఎవరి పేరు ఇది? జక్కయ్యది. జక్కయ్యని అలా చూశారు. సంఘంలో నేను ప్రధానం అని అనుకుంటే, సంఘంలో నేను ప్రాముఖ్యం అని అంటే ఎలా తెలుస్తుంది తెలుసా? విత్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు చూపించేటువంటి సాక్ష్యం, నువ్వు బోధించేటువంటి వాక్యం. ఈ మధ్య ఎదురైనటువంటి కొన్ని సందర్భాల్లో నేను ఒక టెస్ట్ మనీ ఇచ్చాను. ఒక 100 కేజీల పైన ఉంటాను నేను. సెయింట్ లూక్స్ ఈ 100 కేజీల పైవాడిని మోకాళ్ళ మీద పెట్టేసింది అన్నాను. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? మీరు రారు, నాకు తెలుసు, కొంతమంది వస్తున్నారు, చూస్తున్నారు. 4 గంటలకు మోకరించేసాను నేను ఇక్కడ. ఉదయం శనివారం 4 గంటలకి మోకరించేవలసి వచ్చింది. ప్రభువా నువ్వే నాకు దిక్కు. నా ట్రాన్స్ఫర్మేషన్. అంతకుముందు మోకరించరా, అంతకుముందు చర్చిలో
చాలా కొన్ని సందర్భాలే ఇలా ప్రతి వారం మోకరించలే, చాలా లిమిటెడ్గా. అది నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం మోకరించి ప్రార్థన చేశాను. చర్చ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. క్రీస్తుని పోలి గనక మనం జీవించకపోతే మనకు లైఫ్ లేదు. నమ్మండి మాట. నీవు క్రీస్తు అవయవమై అయితే, నీవు యేసుక్రీస్తు సంఘంలో పాలిభాగస్తుడు అయితే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా నీలో ఉండి తీరాలి. అది లేకపోతే నువ్వు అవయవం కాదు. ఒకవేళ నీలో లోపం ఉందనుకోండి, మన కన్ను మెల్లదనుకోండి, మన కన్ను సరిగ్గా కనపడదు అనుకోండి, అది లోపం. మన చెయ్యి సరిగ్గా లేకపోతే అది లోపం. మన ముక్కు సరిగ్గా వాసన చూడకపోతే లోపం. ఈ కరోనా టైంలో మనకు సిమ్టమ్ తెలుసు కదా, వాసన రాకపోతే కోవిడ్ వచ్చినట్టే. ముక్కు పని చేయకపోతే అయిపోయింది, కేల్కతాం. చర్చిలో ఏ అవయవం పని చేయకపోయినా అది లోపమే. నమ్మండి మాట. చర్చ్ అంతా ఏం చేయాలనంటే యేసుక్రీస్తుకు లోబడాలి. చర్చ్ అంతా ఏం చేయాలనంటే, నేను అవయవమై ఉన్నాను కాబట్టి నేను అంగవైకల్యంతో ఉండకూడదని గుర్తెరగాలి. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ చర్చ్. మాది, మీది, వారిది, వాళ్ళ పెత్తనం లేదు, ఏం ఉండదు కూడా. మనం చచ్చిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఎరా ఎక్కడి నుంచి వచ్చామంట, మాదే మా ఊరు చర్చిలోంచి వచ్చానంటే కుదరదుగా. ఎక్కడి నుంచి వచ్చామని చెప్తాడు దేవుడు? విత్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్, మన యొక్క రూపాంతర అనుభవంలో నుంచి రావాలి. మనం ఇప్పుడు దాకా వినలేదు ఈ మాటలు, ఇప్పుడు దాకా మన చెవిని ఈ మాటలు చొచ్చుకొని పోవలేదు, ఇప్పుడు దాకా ఈ మాటలకి మనం లోబడలేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, నా భార్య ఎప్పుడన్నా మీరు బిడ్డలను సరిగ్గా చూసుకున్నారని అంటే, నిన్న డేటు 15వ తారీఖు 16వ తారీఖు డేట్ చెప్పి 16వ తారీఖున సాయంత్రం నేను మా బిడ్డలకి భోజనం పెట్టాను గుర్తు లేదా అని అంటాను. ట్రాన్స్ఫర్మేషన్ అది. ఇంకా దేవుడు కొనసాగిస్తూ ఉంటే ఇంకా ప్రతిరోజు ఈ అలవాటును చేసుకోవాలి. కలిసి ఉండాలి, లోబడాలి, ప్రేమించాలి. మీలో నుండి ఒక ప్రవక్తను పంపిస్తాను. మన ఇంట్లో మన భార్య మాట వినమని దేవుడు ఆమెను ప్రవక్తగా ఎంచితే, మన సంఘంలో ఒక విశ్వాసిని ఆమె మాట వినమని, ఆయన మాట వినమని ప్రవక్తగా ఎంచితే, యు మస్ట్ లిజన్. మనం వినాలి. బైబిల్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్యలన్నిటికీ సమాధానం దేవుని గ్రంథమే. అయ్యో ఎలా చేయాలి అని అర్థం కాకపోతే దేవుని వాక్యం మాట్లాడతా, ఇదిగో డేవిడ్, ఇదిగో ఎట్లా, ఇదిగో నేను నా మాట వినలేదు కదా, ఇదిగో ఎట్లా ప్రవక్తను పంపించాను, వాళ్ళ మాట విన్నారు కదా, ఇదిగో నీ సమస్య తీరిపోయింది. ఇదిగో నువ్వు నీ భార్య సమానం కదా, నీ మాట ఎక్కువ ఉండాలి, నీ మాటే తక్కువగా ఉండాలని లేదు కదా, ఇద్దరు సమానమే కదా, ఒకరినొకరు ప్రేమించుకోండి. పౌలు 4 రకాల ప్రేమల గురించి మాట్లాడాడు. మీరు చాలాసార్లు ఈ మాటలు వినే ఉంటారు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. గాడ్స్ లవ్ ఈజ్ ప్యూర్ లవ్. అదేదో ఆశించేది కాదు, అదేదో అవసరం తీర్చుకోవడానికి కాదు, అదేదో ఒక పెట్టుబడి కాదు, అదేదో వేరే అవసరంతో నిండింది కాదు. గాడ్స్ లవ్ ఈజ్ ప్యూర్ లవ్. ఆ ప్యూర్ అనేటువంటి మాట పవిత్రతకు సాదృశ్యంగా వాడబడినటువంటి మాట గ్రీకు భాషలో. ఏదైతే పవిత్రతను సూచించేటువంటి ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ దేవుని పవిత్రతను సూచించేదిగా, దేవుని ప్రేమగా ఉన్నది. నీ భార్యని, నీ భర్తని నువ్వు ప్రేమించేటప్పుడు ఈ పవిత్రతను కలిగి ఉండు. నీ సంఘాన్ని నువ్వు ప్రేమించేటప్పుడు ఈ పవిత్రతను కలిగి ఉండు. నీ దేవునికి నువ్వు లోబడేటప్పుడు ఈ పవిత్రతను కలిగి ఉండు. జక్కయ్య ఆ పవిత్రతను కలిగి ఉన్నాడు కాబట్టే ఇదిగో అపవిత్రత కలిగినటువంటి ఏ పని నా దగ్గర ఉండడానికి వీల్లేదు. నా దగ్గర అపవిత్రత ఉన్నది డబ్బే కదా, ఈ డబ్బు నేను ఇచ్చేస్తాను డబ్బు అంతా. నాలో ఈ అపవిత్రత కారణం నా బుద్ధే కదా, ఆ బుద్ధిని నేను మార్చేసుకుంటా.
నాలో ఈ అపవిత్రత కారణం నా స్వభావమే కదా, ఆ స్వభావాన్ని నేను మార్చేసుకుంటాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకున్నట్లయితే, ఆ అనుభవం మనలోకి వచ్చినట్లయితే రూపాంతరంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. రూపాంతర అనుభవంలోనికి ప్రభు నిన్ను నన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తనకు సహాయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండును గాక. దేవుడు మీ జీవితంలో చేసిన మేలు నిమిత్తము ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞతార్పణలు దశమ భాగంలో ఎవరిని అర్పించవలసి ఉంటే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నిత్యము వేలాది దూతలతో స్తుతులు అందుకుంటున్న మా ప్రియ ప్రభువా, నీ పాద సన్నిధానానికి ఈ సమయంలో సమీపిస్తూ ఉన్నాం. నువ్వు ప్రేమించి ఆదరించి నీ మాటకు విధేయత చూపించి లోబడినటువంటి నీ ప్రియ బిడ్డల పక్షంగా మీరు చేసినటువంటి ఆశ్చర్యక్రియలను బట్టి, స్వస్థతను బట్టి నీ పాద సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారిని నిన్ను ప్రేమించారు గనక వారిని పాద సన్నిధానంలో మొరపెట్టారు. వారిని మీరు ప్రేమించారు గనక, నీ మాటకు లోబడ్డారు గనక వారి కార్యాన్ని మీరు ఘనంగా ఎంచిన రీతిని బట్టి నీకు వందనాలు. అర్పించిన ఈ కానుకను 30 దంతులు కానీ 100 దంతులు కానీ 60 దంతులు కానీ ఆశీర్వదించండి. నీ పాద సన్నిధానంలో ఈ సాక్షాత్తమైనటువంటి జీవన విధానం ప్రతి దినము నీ ప్రియబిడ్డలు జీవించడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని, నీ ప్రియదాశ్రయాలను నీ కనికరాన్ని చూపించి
మీరు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మంచి ఆయురారోగ్యాలతో ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడై నడిపించును గాక. ఆమెన్. సంఘ కానుకలను సమర్పించుకుందాం. ఈ సమయంలో యూత్ వారు ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. సంఘ పెద్దలు వచ్చి సంఘ కానుకలు స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. Say
ప్రార్థింతుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల మా దేవ, గతించిన పరిశుద్ధ ఆదివారం నుండి ఈ పరిశుద్ధ ఆదివారం వరకు మీ కాపుదలను భద్రపరిచి సజీవ లెక్కలో లెక్కించి నీ పాద సన్నిధానంలో నీ అందరి ఉచితమైన కృపలో సజీవ లెక్కలో లెక్కించి నీ పరిశుద్ధ సన్నిధానానికి రావడానికి మీరు చూపించిన నీ కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షక, నీ మాటకు లోబడేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. లోబడడంలో మేము ప్రథమంగా వినడం నేర్చుకొనడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. కఠినమైన మా మనస్సుల్ని, ఆచారాలని, సాంప్రదాయాలని ప్రక్కన పెట్టి నీ పాద సన్నిధానంలో నిన్ను పోలి నడుచుకోవడానికి, నీ శరీరంలో అవయవములమని గుర్తెరిగి ప్రవర్తించడానికి మాకు నేర్పించండి. నీ పరిశుద్ధాత్మ కృపను మాకు అనుగ్రహించి నీ చిత్తానుకూలంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన అంతటను నీ మాదిరిని మాకు కొరకు అనుగ్రహించమని నీ సన్నిధానంలో విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాం. దయగలిగిన మా ప్రభువా, సంఘ కానుకలు అర్పించినటువంటి నీ ప్రియబిడలు, కృతజ్ఞతా కానుకలు అర్పించిన నీ విశ్వాసులు, మొక్కుబడి కానుకలు చెల్లించినటువంటి బిడ్డలను బట్టి ప్రత్యేకంగా విజ్ఞాపన చేయొచ్చును. వారిని ఆశీర్వదించండి. నీ పాద సన్నిధానంలో ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి వారు, వారి హృదయాల్లో దాగి ఉన్నటువంటి కోరిక ఎరిగినటువంటి దేవుడుగా, వారి ఆశతో చేయించినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి గొప్ప దేవుడుగా మీరు ఉంటున్నందుకే నీకు వందనాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. ఆశతో నీ సన్నిధానంలో నీ మాట వినడానికి, లోబడడానికి, నీ ప్రేమను ఈ లోకంలో, సమాజంలో చూపించడం మాకు నేర్పించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మా అందరిని మాకు దయచేయము. మా ఆయన ప్రారంభం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించము. శోధనలకు తగ్గ తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. కూర్చోనండి. వివాహ ప్రకటన. ప్రకాశం జిల్లా చీరాల మండలం సిపాయిపేట గ్రామ వాస్తవ్యులు శ్రీ గుమ్మడి ఏలియా మేరీ గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి లాజరస్ కీర్తి కుమార్ అన్న ఆయనకును, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేకూరి పాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ తలతోటి జాషువా సారమ్మ గార్ల ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కటాక్షం అన్న ఆమెకును, దేవుని ఏర్పాటు ప్రకారం 23/1/2021 శనివారం ఉదయం 10:30 పరిశుద్ధ లోక గురుమండలంలో పరిశుద్ధ వివాహము జరుప నిశ్చయమైనది. వీరి పరిశుద్ధ గృహ జీవంలో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమైన సంఘమును ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతువును ఎవరైనా కనపరచగలని ఎడల అతివారు తమ ఆక్షేపములు వివాహపు తేదీలోగా తెలియజేయవలను. ఇది 2వ మారు ప్రకటన. ప్రియమైన దేవుని విశ్వాసులారా, గతించిన ఆదివారం తెలియజేసినటువంటి విధంగా గతించిన ఆదివారం 11:30 పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే, నేను అనుకోలేదు నా మీదే కేసు పెడితే నన్ను పోలీసులు ఒక దోషిగా పిలుస్తారని. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు నా మీదే పెట్టారని చెప్పడం, దానికి అనుగుణంగా వారు మాట్లాడడం, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మరలా నేను సంఘ పెద్దలు వీరు కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక విషయాన్ని స్పష్టం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మన ఇంటి గుట్టు బయటికి వెళితే మనమే లోకువ.
సో ఇంటి గుట్టు బయటికి తీసుకువెళ్ళడం తప్పు, తీసుకువెళ్ళడం తర్వాత మరలా రచ్చ చేయడం ఇంకా తప్పు. జరిగింది ఏది జరిగింది. నేను నచ్చకపోయినా, నేనంటే కష్టమని అనిపించినా నన్ను మీరు చూడక్కర్లేదు, దేవుణ్ణి మాత్రమే చూడండి. ఇది అవమానమే అయినప్పటికీ నేను అవమానంగా బాధ ఉన్నప్పటికీ బాధపడడం లేదు. దేవుడు దీనికి పరిష్కారాన్ని ఇస్తాడని నమ్ముతూ ఉన్నాను. కాబట్టి సంఘ విశ్వాసులందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవుని గౌరవాన్ని కూడా కాపాడాలి. కాబట్టి ఆ రీతిగా ప్రవర్తిస్తారని నమ్ముతూ ఉన్నాను. దీనికి సొల్యూషన్ కూడా నేను మీకు చెప్తున్నాను. బైబిల్ ఈజ్ ద సొల్యూషన్ అన్నట్టు, సంఘంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో సండే స్కూల్ విషయంలో కానీ, స్త్రీల సమాజం విషయంలో కానీ, వారు ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడండి, సమస్యను పరిష్కరించి మీ ద్వారా ఏది తీసుకొచ్చినా దాన్ని సమ్మతిస్తాను. దానికి అనుగుణంగా సంఘం యొక్క పరువును బయటకు పాడు చేయకుండా ప్రవర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వారి మాటను గౌరవించండి, మీరేంటి మాట్లాడింది అని అనవద్దు. దేవుని చిత్తమైతే పీస్ కమిటీ వేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దాని వివరాలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సంఘం యొక్క పరువుని నిలపవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఎవరు తగ్గకపోతే అది జరగదు. నేను తగ్గుతూ ఉన్నాను. గౌరవంగా ఉండండి, గౌరవాన్ని కాపాడండి. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, పెత్తనాలు చేయకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పెద్దవారు చెప్పింది వారు ఎవరైనా సరే ఇనిషియేటివ్ తీసుకుని ఇది మా బాధ్యత, దేవుడు ఒక ప్రవర్తన నిలబెట్టాడు అన్నట్టు మీ బాధ్యతగా మీరు పెద్దరికంగా మాట్లాడి సొల్యూషన్ తీసుకురావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మహిమార్థమే ఫ్యామిలీ రిట్రీట్, యూత్ రిట్రీట్ చాలా బాగా జరిగాయి. దేవుని చిత్తమైతే మరలా దాన్ని మే మాసంలో పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబాలు వచ్చినాయి. చిన్న మిస్కమ్యూనికేషన్ ఏంటంటే, కుటుంబాలు అనగానే ఎవరైతే భార్యాభర్తలే వాళ్ళే రావాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా నేను న్యూలీ మ్యారీడ్ కపుల్ని కొంతమందిని ఆహ్వానించాను, మీరు రండి అని అన్నాం. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా సంఘ విశ్వాసాలు కామన్, కానీ ప్రత్యేకంగా వారి మీద ఎక్కువ ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఫ్యామిలీ రిట్రీట్ చాలా గొప్పగా జరిగింది. సుమారు 100 మంది హాజరయ్యారు. యూత్ రిట్రీట్ అయితే నేను అంత అనుకోలేదు, కానీ చాలా గొప్పగా జరిగిందని చెప్పాను. 70 మంది యవనస్తులు ఇక్కడ చేరి ఉండడం, మన బ్రాంచ్ చర్చ్ నుంచి కూడా రావడం శుభపరిణామంగా పరిగణిస్తూ ఉన్నాను. దీనికి కంప్లీట్గా అంటే దైవ సేవకులకు ఇచ్చిన డబ్బు కాకుండా అంతా 0 బడ్జెట్. యూత్ రిట్రీట్కి గుమ్మడి ఏలియా గారు లంచ్ స్పాన్సర్ చేశారు. ఫ్యామిలీ రిట్రీట్కి చంటి జగదీష్ గారు వాళ్ళ బ్రదర్ 15,000 రూపాయలు పంపించారు. దానికి తోడు అడగకుండానే ఫ్యామిలీ రిట్రీట్ కొరకు మేరీ ప్రసన్న గారు 5,000 రూపాయలు, రత్నాకర్ గారు 500 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ టైం డబ్బులు మిగిలినాయి, డబ్బులు ఉన్నాయి. వాటితో అంటే మళ్ళీ చిల్లర ఇది ఏం చేయకుండా చర్చిలోకి అవసరమైనటువంటి వస్తువులు కొని అవి మిగిలిన డబ్బులతో అది చీపురుగానే ఉండి మనం కవర్లు పెట్టుకునేటువంటి ఏదైనా సరే అవన్నీ కూడా సమృద్ధిగా కొనడానికి ఇష్టపడుతున్నాం. దాని నిమిత్తమైన ప్రార్థన చేసి సంఘ కార్యక్రమాలన్నిటిలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, లోబడుతూ, గౌరవాన్ని పుచ్చుకుంటూ, ఇచ్చుకుంటూ సంఘ యొక్క పరువును కాపాడతారని నమ్ముతున్నాను. ప్రభు రాత్రి బోధన సంస్కారపు ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 471వ కీర్తన, ఒడ్డు చేరి నీ ఎదుట అనే కీర్తన పాడుకుందాం. పల్లవి పాడిన అనంతరం ప్రభు రాత్రి బోధన సంస్కారపు ఆరాధన ప్రారంభమవుతుంది. కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు మిగిలిన 4 చరణాలు పాడతారు.
యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో ప్రభు మీతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞతాస్తుత్రములు చెల్లింతము. ఓ ప్రభువా, పరిశుద్ధున్న తండ్రి, సర్వశక్తి గల నిత్యుడైన దేవ, మేము సర్వదా సర్వత్రా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినది, శరీరం హితంనయ్యున్నది. మా కొరకు నీ జనతైక కుమారుని పంపినందుకును ఆయన యందు మానవుడుగాను కనపడి నీ పూర్ణ మహిమను బయలుపరచినందుకును నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమ గల నామం మేము కొనియాడి గణపరిచి సదా నీట్లో స్తుతించుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు తన అప్పగింపుని రాత్రి రొట్టెని తీసుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకే పడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట పాత్రను తీసుకుని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి, దీనిలో మీరు అందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుడికై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న
నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అయినది. మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో నుండును గాక. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవు క్రీస్తు మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవు క్రీస్తు మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవు క్రీస్తు నీ సమాధానము మాకు దయచేయుము. ఆమేన్. సమస్తము సిద్ధంగా ఉన్నది. మీ దగ్గరకు మన పిల్లలు తీసుకుని వచ్చేస్తారు. ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను.
అందరం కలిసి ప్రభు భోజనాన్ని స్వీకరిద్దాం. రొట్టె తీసుకున్నటువంటి వారందరూ పుచ్చుకొని తినము, ఇది నీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. అందరం కలిసి రొట్టెను స్వీకరిద్దాం. పుచ్చుకొని త్రాగము, ఇది నీ పాపములకై చిందింపబడిన కొత్త నిబంధన రక్తము. అందరం కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెళ్ళిన రక్తము మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్యజీవం కొరడుగా సంరక్షించును గాక. సమాధానంతో ప్రార్థన చేడి అందరూ లేచి నిలబడి సెలవు గీతాన్ని ఆలపిద్దాం. నీ సమాధానము దాసునికి పొడు సదాకాలం యుగయుగములకును కలుగునామెన్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైన దాని వలన మా ఆత్మను శాంతి ఇచ్చినందుకే నీకు వందనములు చెల్లించున్నాము. మరియు దీనివల్లనే నీ యందు మా గల విశ్వాసమును, మాలో ఒకరికి అందుకుండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయుగములో జీవించి పరిపాలించునుండు నీ ప్రియకుమారుడుగా మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మనము ప్రభువు
కలుగునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.